విజయ్ కుమార్ ఐఏఎస్ ఈ పేరు చెప్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక రాజకీయ పార్టీ గుర్తొస్తుంది. ఆయన ఉద్యోగానుభవం చూస్తే ఒక కరుడుగట్టిన ఫ్యాక్షనిస్టు, పొలిటీషియన్ని బెదిరించినటువంటి ఒక అధికారి కనిపిస్తాడు. ప్రజల కోసం పెద్ద ఎత్తున పాదయాత్ర చేసినటువంటి ఒక నిబద్ధత కలిగినటువంటి నాయకుడు కనిపిస్తాడు. ఆయనే విజయ్ కుమార్ ఐఏఎస్. ఈ మధ్య రిటైర్ అయినటువంటి ఆయన ప్రజల్లోకి నేను సైతం అంటూ వచ్చారు. ఇప్పుడు విజయ్ కుమార్ గారి వ్యూహం ఏంటి? ఆయన ఎలాంటి లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు? ఏం చేయబోతున్నారు? ఎందుకు చేస్తున్నారు? ఎలా చేయబోతున్నారు? ఈ విషయాలన్నీ ఆయన అడిగి తెలుసుకుందాం. మనతో ఉన్నారు విజయ్ కుమార్ గారు. సార్ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఏంటి సార్, ఐఏఎస్ అధికారి రాజకీయ నాయకులు అవుతున్నారు ఈ మధ్యకాలంలో. మీరు కూడా రాజకీయాల వైపు అడుగులు వేశారు. అంటే రాజకీయాల వైపు అడుగు వేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది ఇప్పుడు? అంటే ఒక ఐఏఎస్ అధికారిగా గత 30 సంవత్సరాలు పలు ప్రభుత్వాల్లో పనిచేసినటువంటి సందర్భం ఉన్నది. అయితే అది ఒక ప్రస్థానం, అది ఒక మంచి అవకాశం, సాధారణంగా అరుదుగా వచ్చేటువంటి అవకాశం. సో ఆ ఉద్దేశంతో ప్రజాసేవలో ఉండాలి అన్నప్పుడు దీర్ఘకాలంగా ఏ విధంగా చేయగలుగుతాము అనేటువంటి ఒక ఆలోచన. అది వాస్తవంగా అయితే నా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి స్ఫూర్తి. మా నాన్నగారు చుట్టూ ఉన్న పిల్లలందరినీ పిలిపించి సాయంత్రం కూర్చోబెట్టి వాళ్ళకి చదువు నేర్పిస్తూ ఒక 3 తరాలు ప్రయోజకులు అయ్యే విధంగా మా గ్రామంలో చేసిన క్రమంలో చిన్నప్పటి నుంచి కూడా ఎదిగిన తర్వాత ఒక ప్రయోజకుడిగా కావాలి, 10 మందికి ఉపయోగపడాలి, మనం నలుగురికి సేవ చేయాలి అన్నటువంటిది నిరంతరంగా చెప్తూ ఉండేవారు. అందులో భాగంగా వాస్తవంగా అయితే ఒక డాక్టర్ అయితే మనం ఎదుటి ప్రాణం నిలబెట్టవచ్చు అన్న కోణంలో ఆయన ఆలోచిస్తూ ఉండేవారు. అది నేను అంత ఎక్కువ అట్రాక్ట్ కాలేకపోయాను. ఆయన కోసం అయితే ఒక ప్రయత్నం చేశాను, రాలేదు. ఆ తర్వాత ఇంకా బాగా ప్రజాసేవ చేయగలను, జనంతో ఉండి జనానికి సేవ చేయగలిగిన పరిస్థితి ఎక్కడ ఉంటుంది అని వెతికి పరిశోధించి ఐఏఎస్ అనేది గొప్ప సర్వీస్, దానిలో కనుక చేరుకోగలిగితే అది ఒక దీర్ఘకాలికమైనటువంటి సేవ చేసే అవకాశం ఉంటుంది అనే దృక్పథానికి వచ్చి నాకు ఐపీఎస్ 2 సార్లు వచ్చింది, కస్టమ్స్ అసిస్టెంట్ కలెక్టర్గా వచ్చింది, ఐఆర్ఎస్ ఒకసారి కేరళ వచ్చింది, ఒకసారి ఒరిస్సా వచ్చింది. ఇంకా అవన్నీ కూడా వదిలేసి నేను మన స్టేట్ సివిల్ సర్వీస్ తీసుకుని ఈ ఐఏఎస్లోకి ప్రమోట్ అవ్వటం అనేటువంటిది జరిగింది. ఏ ఊరు సార్ మీది? మాది ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా, ఇప్పుడు ఏలూరు జిల్లా అయింది. జిల్లాల పునర్వ్యవస్థీకరణలో కొల్లేరు ప్రాంతం. సో కొల్లేరుకి ఒక ఒడ్డున మా గ్రామం ఉంటుంది, చెట్టునపాడు గ్రామం, భీమడోలు మండలం, ఏలూరు జిల్లాలో ఉన్నది. చాలా మారుమూల ప్రాంతం. అందులో కొల్లేరు అనేసరికి అదంతా ఏదో ఒక డిఫరెంట్ కల్చర్లో ఉంటుంది అనమాట. ఎలాంటి డెవలప్మెంట్ కూడా ఉండేది కాదు. నేను చదువుకునే రోజుల్లో అయితే 10 కిలోమీటర్ల వరకు నడిచి వెళ్ళిన తర్వాత బస్సు ఎక్కి ఏలూరు వెళ్ళేవాళ్ళం. ఓకే. అయితే ఆ టైంలో ఒక 8 కిలోమీటర్ల పడవ మీద వెళ్ళేవాళ్ళం. చెట్టునపాడు గ్రామం నుంచి 8 కిలోమీటర్ల పడవ మీద వెళ్ళి కాలువ దగ్గర దిగి 2 కిలోమీటర్లు నడిచి వెళ్ళి బస్సు ఎక్కేవాళ్ళం అనమాట. ఒక్కొక్కసారి పడవ లేనప్పుడు ఆ 10 కిలోమీటర్లు నడిచి వెళ్ళాల్సి వచ్చేది. ఎట్లా అండి? అంటే మా ఊరి నుంచి ఒక కాలువ ఉంటుంది అనమాట. ఆ కాలువలో పడవలు వెళ్ళేవి. అన్నిసార్లు పడవలు దొరికేవి కాదు. సో ఆ సందర్భంలో ఆ కాలువ గట్టు మీద నడిచి వెళ్ళి అక్కడి నుంచి పోతునూరు అనే ప్రదేశానికి వెళ్ళి అక్కడ బస్సు ఎక్కేవాళ్ళం, లేదా గుండుగోళంకి వెళ్ళి బస్సు ఎక్కేవాళ్ళం. సో ఎటు వెళ్ళాలన్నా 10 కిలోమీటర్లు వెళ్ళాలి. ఏ క్లాస్లో అండి అది? ఇది అంటే 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఏలూరుకి వెళ్ళాల్సిన సందర్భంలో. మరి 5వ తరగతి వరకు చదువు? 5 వరకు యాక్చువల్గా చెప్పాలంటే నాన్నగారి దగ్గరే చదువుకున్నా. యాక్చువల్లీ ఏ స్కూల్కి వెళ్ళలేదు నేను. మరి ఆ ఊళ్ళో ఉన్నవాళ్ళ పరిస్థితి ఏంటంటే చదువుకోవాలంటే 5 వరకు క్లాస్ ఉంది, ప్రైమరీ స్కూల్ ఉంది. 2 స్కూల్స్ ఉన్నాయి మా ఊర్లో, ప్రైమరీ స్కూల్స్. సో ఒకటి ఆర్సీఎం స్కూల్ ఉండేది, ఇంకోటి సిబిసిఎన్సి స్కూల్ ఉండేది. సో 2 చోట్ల కూడా 5వ తరగతి వరకు ఉండేది. అప్పుడప్పుడు వెళ్ళేవాళ్ళం, కానీ పేరుకి రోల్స్లో ఉండేది పేరు తప్ప చదువుకున్నదైతే ఒక 4 సంవత్సరాల్లోనే 5 తరగతులు పూర్తి చేసేయటం జరిగింది. ఓకే. సో అన్నీ నాన్నగారి దగ్గరే నేర్చేసుకుని డైరెక్ట్గా 6వ తరగతిలో చేరిపోవటం జరిగింది. ఒక చెట్టన్నపాడులోనే అట్లా ఉండేదండి పరిసర కొల్లేరు గ్రామం? చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా అంతే. కొల్లేరు గ్రామం మాకంటే ఇంకా కింద ఉన్న గ్రామాలు కూడా ఉన్నాయి. వాళ్ళు ఇంకా ఎక్కువ దూరం వెళ్ళాల్సి వచ్చేది. అంటే దేనికైనా వెళ్ళాలి. 6వ తరగతి నుంచి అందుకనే మేము సెయింట్ జేవియర్స్ హై స్కూల్ ఏలూరులో బోర్డింగ్లో చేరిపోవటం జరిగింది. సో ఇక సెలవులకు వచ్చినా ఇప్పుడు వచ్చినా ఏ రకంగా వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది. హాస్టల్ ఫుడ్ తిన్నారు? 5 ఇయర్స్. సో అట్లా 10వ తరగతి వరకు చదివిన తర్వాత విజయవాడ లైలా కాలేజీకి వచ్చాం.
మధ్యలో ఒక సంవత్సరం ఏలూరులోనే గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ చదివాను, ఫస్ట్ ఇంటర్మీడియట్. సెకండ్ ఇంటర్మీడియట్కి లయలోకి వచ్చి ఇంకా 5 ఇయర్స్ అక్కడ 4 ఇయర్స్ అక్కడ ఉండిపోవడం జరిగింది. సో ఆ క్రమంలో ఇంకా నాన్నగారు ఇచ్చినటువంటి స్ఫూర్తితో ఆ తర్వాత ఇంకా ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళాను. ఓకే, డిగ్రీ ఏంటండి? డిగ్రీ అంటే డాక్టర్ అనే కాన్సెప్ట్ తోటి మొదలైంది కాబట్టి 10వ తరగతి అయిన తర్వాత ఇంటర్మీడియట్ బైపీసీ తీసుకోవాల్సి వచ్చింది. బైపీసీ తీసుకుని ఇమీడియట్గా ఎంసెట్ ఎగ్జామ్, అప్పటికి ఓన్లీ మెడికల్ ఎంట్రన్స్ అనేవారు, అది రాసాం. రాసినప్పుడు అనుకున్నంత ర్యాంక్ రాలేదు. సో రాలేదు, ఖాళీగా ఎందుకు ఉండాలని బీఎస్సీలో చేరిపోయాం. బయాలజీ కెమిస్ట్రీ తోటి, అంటే బాటనీ జువాలజీ కెమిస్ట్రీ. సో చేరిపోయిన తర్వాత వన్ ఇయర్ చదివినాక రాద్దాంలే అనుకుని చేరిపోయాం ఫస్ట్. 1 ఇయర్ అయినాక ఇప్పుడు మళ్ళీ రాసి అది వస్తే ఇది వేస్ట్ అయిపోద్ది, ముందు డిగ్రీ చేసేద్దామని బీఎస్సీ చదివేసి ఇక ఆ తర్వాత ఇక మళ్ళీ మెడికల్ లైఫ్ వెళ్ళలేదు. పీజీ యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సి ఇంకా డైరెక్ట్గా అప్పుడు మనకు వచ్చిన ర్యాంక్ మార్క్స్కి డైరెక్ట్గా అడ్మిషన్ వచ్చింది. ఆ టైంలో ఓన్లీ మార్క్స్ బేస్డ్గానే వచ్చాయి. సో ఫస్ట్లో రౌండ్లోనే నాకు అడ్మిషన్ దొరికింది. సో ఎంఎస్సి బాటనీలో చేరటం, అక్కడ యూనివర్సిటీలో ర్యాంక్ రావడం జరిగింది నాకు. ఆ ర్యాంక్ అప్పుడు ర్యాంక్ స్టూడెంట్స్కి అడిషనల్ స్కాలర్షిప్ ఇచ్చేవారు. నాకు అప్పుడు 5,000 రూపీస్ గిఫ్ట్ మనీ వచ్చింది గవర్నమెంట్ నుంచి, అప్పుడే 85లో. సో వాస్తవంగా చెప్పాలంటే ఆ 5,000 రూపీస్ ర్యాంక్ వచ్చినందుకు వచ్చిన గిఫ్ట్ మా ఊరిలో మా తల్లిదండ్రులు ఆ సమయంలో ఫేస్ చేస్తున్న సమస్యల నుంచి బయటపడటానికి చాలా ఉపయోగపడింది. గ్రామంలో అప్పుడున్నటువంటి పవర్టీతో కొన్ని అనుకోని సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది వాళ్ళకి. ఏర్పడితే ఎలా ఏంటి ఏ విధంగా దీని నుంచి బయటపడతాము, ఎంత భయంకరమైన సమస్య వచ్చిందని అనుకున్న క్షణంలో నాకు వచ్చిన ర్యాంక్ గిఫ్ట్ మనీతో ఆ సమస్య నుంచి బయటపడగలిగాం. అప్పట్లో 5,000 అంటే ఈక్వల్ టు 5 lakhs. 5 lakhs అనుమానం లేకుండా ఆ వాల్యూ. ఫాదర్ ఏం చేసేవారు? ఫాదర్ యాక్చువల్గా అప్పుడే మెట్రికులేషన్ చదివారు. కానీ జాబ్ ఏది ప్రిఫర్ చేయలేదు డ్యూ టు వేరియస్ రీజన్స్, ఆయనకున్న ఫ్యామిలీ ఇష్యూస్ అట్లాంటిది. ఇక తర్వాత ఇక ఏజ్ అయినాక రాదు కదా జాబ్, ఇక వ్యవసాయం వైపు వెళుతూ, అంటే అగ్రికల్చర్ లేబర్గా వెళ్ళడం, రకరకాల పనులకు వెళ్ళడం, ఇట్లాంటివి కూడా చేసి ఉన్న చదువు ఎందుకు వేస్ట్ అవ్వాలి అన్న దృక్పథంతో గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి పిలిపించి వాలంటరీగా ఒక 3 generations. మదరు చదువుకున్నారు, కొంచెం 5వ తరగతి చదివినప్పుడు అంతే. బ్రదర్స్ సిస్టర్స్ ఎవరు లేరు, ఐఎమ్ ద ఓన్లీ సన్. ఓకే, నో సిస్టర్స్ నో బ్రదర్స్. ఇప్పుడు లవ్ స్టోరీ ఏంటండి మీది? యూనివర్సిటీలోనే స్టార్ట్ అయిందా లేదంటే అంతకు ముందు ఆ తర్వాత? యాక్చువల్గా ఎంఎస్సిలో చేరిన తర్వాత నా క్లాస్మేట్ మేడం విజయశ్రీ, వాళ్ళు ఈస్ట్ గోదావరి కోనసీమ ప్రాంతం. సో డిఫరెంట్ కమ్యూనిటీ అవ్వడం వల్ల అప్పుడు ఒప్పుకోలేదు, అంటే ఒప్పుకోరన్న విషయం మేడమే చెప్పారు. ఇది అసాధ్యం, ప్రాక్టికల్ కాదు, ఎందుకంటే మా దగ్గర కల్చరల్గా చాలా దారుణమైనటువంటి వివక్ష ఉంటుంది, బాగా వ్యతిరేకిస్తారు, అందువల్ల ఏ విధంగానూ అది ఒప్పుకునే పరిస్థితి కాదని చెప్పారు. చెప్పినప్పుడు సరే అట్లయితే మనం అంటే ప్రేమ అనేది ఎలా కల్మినేట్ అవ్వాలి, పెళ్ళిగా కల్మినేట్ కావాలి, కాబట్టి మన 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 నిజాయితీని నిరూపించుకోవడానికి మనం ఒక వివాహం చేసేసుకుందాము అని నిర్ణయించుకుని ఇంకా చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక మామూలు రిజిస్టర్ ఆఫీస్ దగ్గర పెళ్లి చేసుకోవడం జరిగింది. కాకపోతే చేసుకుని మేము బహిర్గతం చేయలేదు పెళ్ళిని, అలా ఉంచేసాం. అలా అయితే మాకు ఎగ్జామ్స్ అయిపోయి చివరిలో ఇక వెళ్ళిపోతాం అనే సమయంలో ఈ ఇంట్లో తెలిసింది కాబట్టి ఏ రకంగా ఇది ఆమె ఎట్లిపోతుందో అనే ఉద్దేశంతో వాళ్ళు హడావుడిగా వచ్చి మా క్యాంపస్లో నుంచి ఆమెను కిడ్నాప్ చేసుకుని వెళ్ళిపోయారు. సో అప్పుడు విశాఖపట్నంలో ఒక గర్ల్ని కిడ్నాప్ చేయడం అనేది చాలా పెద్ద న్యూస్. పేరెంట్స్ ఒక ప్లాన్తో తీసుకెళ్ళిపోతే ఇంకా ఇండియన్ ఎక్స్ప్రెస్, హిందూ అన్నిటిలో వచ్చిందనమాట. ఏయు గర్ల్ కిడ్నాప్డ్ అని, ఫాయిల్డ్ అని, ఇట్లా రకరకాల బ్యానర్ ఐటమ్స్ వచ్చాయి. అంటే అసలు విశాఖపట్నంలో కిడ్నాప్ అన్నది చాలా పెద్ద న్యూస్ ఆ టైంలో, 85లో. సో అయితే అప్పుడున్న పోలీస్ ఇమీడియట్గా కనుక్కొని ఎక్కడో వెళ్ళిపోతున్న కారుని గాజువాక్ దాటిన తర్వాత పట్టుకుని తీసుకుని వచ్చి ఎస్పీ దగ్గరికి, అప్పుడున్న ఎస్పీ గారు పిలిచి ఏంటిదంతా అంటే అప్పుడు చెప్పాను నేను, అంటే మేము ప్రేమించుకున్నాము,
పెళ్ళి కూడా చేసేసుకున్నాము. కాకపోతే పెద్దలకి చెప్పి దాన్ని బహిర్గతం చేద్దాం అనుకున్నాము. కానీ ఈలోపు ఇలా జరిగింది అని అంటే అప్పుడు అడిగాడు ఆయన, ఎస్పీ గారు అడిగారు, నీకే ఉద్యోగం లేదు ఏం లేదు, చదువుకుంటున్నావు, పెళ్లి చేసుకుని ఎలా పోషిస్తావు అని అడిగాడు. అడిగితే నేను కష్టపడి ఈ ఈ దేశంలో గొప్ప సర్వీస్ ఏదైతే ఉందో అది సాధిస్తానని చెప్పాను. అంటే అది చాలా ఎమోషనల్గా చెప్పినాక సరే నువ్వు ప్రయోజకుడు అవ్వాలా అన్నదే మా ఆలోచన కూడా, అమ్మాయిని బాగా చూసుకోవాలి అన్నదే మా ఉద్దేశం, కాబట్టి నువ్వు బాగా చూసుకో అని ఆయన చెప్పారు ఎస్పీ గారు. చెప్తే ఇంకా ఆ మాటను పట్టుకుని ఎట్లయినా సరే మాట అనేసాము, దాన్ని సాధించకపోతే ఎలా అనేటువంటిది కూడా మైండ్లో ఉండేది. సో ఇలా పలు విధాలుగా ఒక సర్వీస్లోకి రావాలనేటువంటి దృక్పథంతో కష్టపడటం. ఓకే. సివిల్ సర్వీస్కి వెళ్తే 3 times ఐపీఎస్, ఇండియన్ ఫారిన్ సర్వీస్. ఫస్ట్ టైమే కొట్టారండి? ఫస్ట్ టైం నాకు ఒరిస్సా క్యాడర్ ఐపీఎస్ వచ్చింది. ఇప్పుడున్న మన డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, సీతారామాంజలు సేమ్ బ్యాచ్. ఓకే. ఆ బ్యాచ్లో వచ్చింది. జాయిన్ అవ్వలేదండి అప్పుడు? అప్పుడు ఒక రూల్ ఉండేది, జాయిన్ అయితే మళ్ళీ అటెంప్ట్ చేయడానికి వీలు లేదు. ఓకే. అందుకని ఫస్ట్ టైం జాయిన్ కాలేదు. అంత ధైర్యం ఎట్లా చేశారండి అసలు? అంటే ఇప్పుడు సివిల్స్ రావడమే గొప్ప, మళ్ళీ సెకండ్ టైం వస్తుందో లేదో గ్యారంటీ ఉండదు. ఐపీఎస్ వచ్చిన వెళ్ళకుండా వాస్తవంగా అయితే సర్వీస్ వచ్చిన తర్వాత మళ్ళీ అటెంప్ట్ చేస్తే ప్రిలిమినరీ ఫెయిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అదే అండి నేను చెప్పి, ఎందుకంటే అది చాలా జైగాంటిక్ ప్రాసెస్. అసలు ప్రిలిమ్స్ పాస్ అవ్వడమే చాలా గొప్ప. ప్రిలిమ్స్ అయినాక మళ్ళీ మెయిన్లో అవుతామో లేదో తెలియదు, మళ్ళీ ఇంటర్వ్యూలో సక్సెస్ అవుతామో కూడా తెలియదు. సర్వీస్ వచ్చిన వాళ్ళు నెక్స్ట్ ప్రిలిమ్స్ ఫెయిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, నా ఫ్రెండ్సే ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్లో నేను దాన్ని రిలింక్విష్ చేశాను మొదటిది. గుడ్ సార్, కంగ్రాట్స్. ఏంటంటే కాన్ఫిడెన్స్. ఓకే సార్. ఇప్పుడు కిడ్నాప్ అయింది, సరే ఎస్పీ గారు మీకు మంచి సూచనలు చేశారు, మీరు మంచిగా ప్రజెంట్ చేశారు. మేడం గారు మీతో ఉండిపోయారా లేదంటే వాళ్ళతో వెళ్ళిపోయారా? వాళ్ళకి మీకు మధ్య సెటిల్మెంట్ జరిగిందా? యాక్చువల్గా ఈ విషయంలో మేడం గారిని చాలా మెచ్చుకోవాలి. ఎందుకనంటే ఆయన అడిగారు ఎస్పీ గారు, మీరు అంటే మేజర్స్ కదా మేము, సో మీరు ఇష్టపడి చేసుకున్నారా అని అడిగారు. ఇష్టపడి చేసుకున్నామని చెప్పాము, ఆమె కూడా చెప్పారు. చెప్పిన తర్వాత మరి వాళ్ళ ఫాదర్ వచ్చారు, వాళ్ళ బ్రదర్స్ వచ్చారు, వీళ్ళంతా. మరి ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ అందరూ ఉన్నారు. మామూలుగా మేడంకి ఫాదర్ అంటే చాలా ఇష్టం, చాలా రెస్పెక్ట్, చాలా అంటే చాలా అనమాట. అసలు అప్పటి వరకు తండ్రి మాట జవదాటకుండా వారు చెప్పిన దానికి అనుగుణంగా అప్పుడు ఎంతో ప్రేమిస్తూ, నాకు కూడా అంటే నాకు ఎలా తెలిసి నాకు చెప్పేవారు అనమాట. నాకు మా నాన్నగారు ఏదైనా చాలా బాగా, అంటే మదర్ కూడా అంతే, కాకపోతే గైడెన్స్ ముందుకు నడిపించడం అనేది తండ్రి చేస్తుంటారు, ప్రేమ బాగా చూసుకోవడం అనేది తల్లి చేస్తుంటారు. ఆ క్రమంలో చెప్పింది అనమాట. అయితే ఆ నిమిషంలో అంత ప్రేమించిన తండ్రి అలాగే బంధువులు ఉన్న క్షణంలో నేను ఆయన్ని ఇష్టపడ్డాను, కాబట్టి జీవితం అంతా ఆయనతోనే ఉంటాను, నేను వెళ్ళను, వాళ్ళతో వెళ్ళను అని చెప్పింది. గుడ్ సార్. సో ఇక అమ్మాయి అంత స్పష్టంగా మీతో రాను, నా భర్తతోనే ఉంటాను అని చెప్తున్నప్పుడు మీరు ఇంకెలా తీసుకెళ్ళగలుగుతారు? మీకు తీసుకెళ్ళే అవకాశం లేదు, తీసుకెళ్ళే హక్కు కూడా లేదు, కాబట్టి మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి ఎస్పీ గారు వాళ్ళ ఫాదర్ని వాళ్ళందరినీ పంపించేశారు. అయితే కొంచెం రిఫ్ట్ అనేది ఉండడం, మామూలు యూనివర్సిటీలో కూడా కొంచెం కమ్యూనిటీస్ వైజ్ గొడవలు కూడా ఉండేవి. ఓకే అండి. ఆ సమయంలో ఆ కమ్యూనిటీ అందరూ ఏకమవుతారు, ఏమైనా దాడి జరుగుద్ది అనేటువంటి భయాలు కూడా ఉండేవి. కమ్యూనిటీ ఏంటండి మేడం? మేడం ఇది మన బలిజ, సెట్ బలిజ అంటారు. అది స్ట్రాంగ్ కమ్యూనిటీ అండి, చాలా స్ట్రాంగ్ కమ్యూనిటీ. అమలాపురంలో రెబల్ కమ్యూనిటీ, స్ట్రాంగ్ కమ్యూనిటీ. అదే. సో దాంతో యూనివర్సిటీలో కూడా అందరూ గ్యాంగప్ అవ్వడం జరిగింది. సో ఆ విషయాన్ని గమనించిన ఎస్పీ గారు ఏం చేశారంటే లేడీ కానిస్టేబుల్స్ని మేడం గారి హాస్టల్లో పెట్టారు కనీసం 15 రోజులు. ఓకే. అలాగే నా దగ్గర కూడా పెట్టారు. ఇంకా మేము నైట్ ఎవరి రూమ్లో వాళ్ళు కాకుండా మాకు రీడింగ్ రూమ్ ఉండేది పెద్దది. ఒక 10 మంది నా చుట్టూ ఉండి రీడింగ్ రూమ్లో పడుకునేవాళ్ళం నైట్. అంటే ఎప్పుడైనా ఏమైనా దాడి జరుగుద్దేమో ఏమవుద్దో అని ప్రొటెక్షన్ అనమాట స్టూడెంట్స్. సో ఆ రకంగా కొన్నాళ్ళు నడిచింది అనమాట. సో అలా స్లోగా అది డ్విండిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక డిస్కషన్కి వెళ్ళి అంటే ఇది కరెక్ట్ కాదు, ఈ దారి ఏదో ఒక రకంగా నువ్వు వచ్చేసేయి, మంచిగా మేము పెళ్లి చేస్తాము అనేటువంటి ఒక కబురు పెట్టడం, అలా కొంతమంది వచ్చి మాట్లాడటం కూడా జరిగింది మేడం. కానీ ఇంకా ఒప్పుకోలేదు.
ఒకసారి ఒక నిర్ణయం తీసుకున్నాక దానికి కట్టుబడి ఉంటాము అని చెప్పినారు. ఇన్సిడెంటల్గా నాకు సర్వీస్ వచ్చినప్పుడు మొట్టమొదటి పోస్టింగ్ అమలాపురమే రావడం జరిగింది. అత్తారింటి అత్తారింటి దారేదంటూ ఎదుర్కొంటారా? అక్కడే రావడం అన్నది వాళ్ళ ప్రాంతం అవ్వడం. సో ఇంకా అమలాపురం మీకు తెలుసు, అది ఒక దీవి, అదొక డిఫరెంట్ ప్రపంచంగా ఉంటుంది. అంటే అదొక దేశంలో సపరేట్ కల్చరు, సపరేట్ కంట్రీ లాగా ఉంటుంది. చుట్టూ అన్ని వైపులు, ఒకవైపు సముద్రం, రెండు వైపులు నది. సో దానివల్ల మన శ్రీలంక లాగా ఉంటుంది కాబట్టి ఇంకా ఆ దేశానికి పరిపాలన అధికారిగా మనం వెళ్ళటం జరిగింది. సో అది మేడంకి చాలా రెస్పెక్ట్ రావడం. ఇంకా ఎక్కడైతే కాదన్నారో, ఎక్కడైతే ఒప్పుకోలేదో అక్కడికి వెళ్ళి మనం సేవ చేయటం అనేటువంటిది దొరకడం. ఆ ప్రస్థానంలో చాలా బాగా అక్కడ, అంటే ఉదాహరణకి ఇళ్ల స్థలాలు అనేవి ఉండేవి కదా అక్కడ. ఎందువల్ల అంటే అంత వాల్యుబుల్ ల్యాండ్స్, ఎవరు ఒక ఎకరం కూడా ఎవరు. అప్పుడే ఎండోమెంట్స్ ల్యాండ్స్ కూడా మనం తీసుకుని స్థలాలకు ఇవ్వచ్చు అని ఒక జీవో వచ్చింది. దాన్ని ఆసరాగా తీసుకుని 216 గ్రామాలు ఉంటే ఆ 16 మండలాలు అయ్యి 6 నియోజకవర్గాలు ఉండేవి. 108 గ్రామాల్లో నేను 18,000 ఇళ్ల స్థలాలు ఇచ్చాను 6 monthsలో. 1952లో ఆ డివిజన్ ఏర్పడింది. 45 సంవత్సరాల్లో 12,000 ఇచ్చారు అక్కడ. 6 నెలల్లో 18,000 ఇచ్చాను. సో అది రికార్డు. ప్రజల వద్దకు పాలనని అప్పుడే ముఖ్యమంత్రి అయ్యారు ఆయన కూడా, చంద్రబాబు గారు. సో చంద్రబాబు నాయుడు గారు ఆ సందర్భంలో వస్తే, మీకు కోనసీమ ఐడియా ఉంది, మురమళ్ళ దగ్గర నుంచి ముమ్మిడివరం, అమలాపురం, అంబాజీపేట, గన్నవరం మీదుగా రాజోలు వరకు ఒక రోజంతా ప్రోగ్రాం జరిగింది. ఆ ప్రోగ్రాంలో లంచ్ టైంలో అడిగారు నన్ను, ఎలా ఉంది, ఏంటి ఫీడ్బ్యాక్, ఏంటి గవర్నమెంట్ మీద, మన ప్లాన్స్ మీద అంటే అప్పుడు చెప్పాను నేను, మేజర్గా ఇళ్ల స్థలాలు కావాలంటున్నారు, సో రేషన్ కార్డ్స్ కావాలంటున్నారు, పెన్షన్స్ కావాలంటున్నారు అనేటువంటి విషయాలు నేను చెప్పడం. ఆ సందర్భంలో ఇలాగ స్థలాలు మరి ఎలాగ ఇల్లు అంటే, ఇదిగో మీరు ఇచ్చిన జీవో ప్రకారంగా ఎన్ని స్థలాలు సేకరించాను, ఇన్ని స్థలాలు ఇచ్చానని చెప్తే హీ వాజ్ థరోలీ ఇంప్రెస్డ్. ఇక నెక్స్ట్ డే పాలిట్ బ్యూరోలో, టీడీఎల్పీలో, అసెంబ్లీలో, మళ్ళీ క్యాబినెట్లో గత స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ వాళ్ళు 12,000 స్థలాలు ఇస్తే మేము 6 నెలలు 18,000 స్థలాలు ఇచ్చాం పలానా అమలాపురంలో, పలానా విజయ్ కుమార్ అని అప్రిషియేషను క్యాబినెట్లో చేశారు, అసెంబ్లీలో ప్రకటించారు, వాళ్ళు టీడీఎల్పీలో చెప్పారు. సో వాళ్ళు నాకు అప్పుడు ఫీడ్బ్యాక్ అక్కడి నుంచి విద్యాధర్ గారు కాల్ చేసి, ఏం చేశావు బాబు మీ గురించి, మా ముఖ్యమంత్రి ఇలా చెప్తున్నారని చెప్పి, కోట్ల విద్యాధర్ గారు, ఆయన మా జిల్లా కదా చింతలపూడి. సో అప్పుడు అలా తెలిసింది నాకు, ఇలా సీఎం గారు ప్రశంసించారన్న విషయం నాకు విద్యాధర్ గారు చెప్పారు. పీజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఐఏఎస్ కొట్టడానికి మధ్యలో కొంత గ్యాప్ ఉంటుంది. ఈ మెయింటెనెన్స్ ఎలా అయ్యారండి మేడం? అంటే అప్పుడు నాకు ఏమైందంటే, ఇమ్మీడియట్గా ఈ మామూలుగా నోటిఫికేషన్స్ వస్తుంటాయి కదా, వచ్చినప్పుడు ఊరికి అప్లై చేస్తే అది సిండికేట్ బ్యాంక్లో జాబ్ వచ్చింది. అంటే రొటీన్గా అప్లై చేసాం. వస్తే ముందైతే అందరూ జాబ్ ఎలా వదులుతో చేరు అని అంటే చేరా. నెల్లూరు జిల్లా పొదలకూరులో ఒక 5 months వర్క్ చేశాను. చేసినాక ఈ జాబ్ ఏం చేస్తాము, మన ఎయిమ్ ఇది కాదు కదా అని అది రిజైన్ చేసి వచ్చేసాను. వచ్చేసినప్పుడు నాకు యూజీసీ ఫెలోషిప్ వచ్చింది. సో యూజీసీ ఫెలోషిప్ ఈ ఉద్యోగం కంటే ఎక్కువ. ఉద్యోగంలో జీతం 1,000 రూపీస్, నాకు ఫెలోషిప్ 2,100 రూపాయలు. బెస్ట్ రీసెర్చ్. సో అప్పుడు వెంటనే అది వదిలేసి మళ్ళీ రీసెర్చ్లో డాక్టరేట్ అని చెప్పి పిహెచ్డి రిజిస్ట్రేషన్ చేయించుకుని దాంట్లో చేరాము. ఆ రీసెర్చ్ 1,800 యాక్చువల్ ఫెలోషిప్ ప్లస్ 300 అలవెన్స్, 2,100 వచ్చేది. సో దాంతో ఇంకా ఫ్యామిలీ స్టార్ట్ చేసాం. ఓకే. మేడం ఏం చేస్తారు? మేడం లా చేరారు అక్కడ ఆంధ్ర యూనివర్సిటీలోనే, ఎల్ఎల్బి అదే బిఎల్ చేరారు. ఆమె చదువుకునేవారు. తర్వాత మేడం జాబ్ అని చేశారు. తర్వాత చేశారు వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్లో డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్గా చేశారు. నేను ఇమీడియట్గా రీసెర్చ్లో ఉండగానే ఇట్లాగే ఎల్ఐసి నోటిఫికేషన్ ఒకటి పెడితే అది రాశా, అంటే వితౌట్ ఎనీ ప్రిపరేషన్. అక్కడ క్లాస్ 1 ఆఫీసర్ వచ్చింది. ఓకే. సో ఇక అప్పుడు అది క్లాస్ 1 ఆఫీసర్ చేరిపోతే ఎట్లా అంటే, నేను ఇంకా ఎల్ఐసిలో చేరాను. ఫస్ట్ కడపలో అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా చేరడం, అక్కడి నుంచి మళ్ళీ బాంబేకి ట్రాన్స్ఫర్ అయిపోవడం జరిగింది.
ఆ ప్రాసెస్లో సివిల్స్కి ప్రిపేర్ అవ్వడం జరిగింది. సో అట్లా బాంబేలో ఉండగా సివిల్స్ వచ్చింది. మీ పిల్లలు ఎంతమంది సార్? ఇద్దరు గర్ల్స్. ఒక పాప పాండిచ్చేరి యూనివర్సిటీలో సైకాలజీ చేసింది, తర్వాత రీసెర్చ్ పిహెచ్డి చేసింది. ఓకే. ఆమె కూడా అదే యూనివర్సిటీలో సైకాలజీలో డాక్టరేట్ చేసిన మలయాళి, కేరళ కన్ననూరు. వాళ్ళిద్దరికి వివాహం ఇక్కడే చేసాం, విజయవాడలోనే. సో అది ఇంకో చిన్న పాప ఇప్పుడు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ డాక్టర్ అంబేద్కర్ చదివిన దగ్గరికి వెళ్ళింది. గ్రేట్ సార్. సో అక్కడ చదువుతుంది ఇప్పుడు, ఈ సంవత్సరానికి అయిపోతుంది పోస్ట్ గ్రాడ్యుయేషన్. ఆ యూనివర్సిటీ చూడటానికే చాలా మంది వెళ్తారు. అదే అంటే యాక్చువల్లీ అది కూడా అక్కడ చదువుతుంది యాజ్ ఎ డ్రీమ్గా అనుకుని ఆమె తెచ్చుకుంది సీటు. సో తెచ్చుకుంటే వీ హ్యావ్ ఎంకరేజ్డ్ హర్, పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఉంది.